అర్థమయ్యేలా పొలిటీషియన్స్ కూడా మాట్లాడరు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం, నేను మీకు అమ్మడానికి వచ్చా కరెంటు, మీరు నాకు ఓకే చేశారు, ఇదిగో ఇక్కడ 500 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే 100 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే నేనే 100 ఎకరాలు అద్దెకి తీసుకుని ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టా, మీకు అమ్ముతానన్నా, మీరు నాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు, 3 రూపాయలకు కొంటాను, 4 రూపాయలకు కొంటాను అని చెప్పేసి, ఆ తర్వాత మీరు మానేశారనుకోండి కొనను అని చెప్పేసి, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తుంది రేపొద్దున, లేదా కోర్టు నాకు డబ్బులు ఇప్పిస్తుంది. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఎందుకయ్యా అంటే భారతదేశంలో ప్రభుత్వ రంగం చేతిలోనే కరెంట్ ఉన్నప్పుడు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మన చిన్న వయసులో ఎట్లా ఉండేది, చిన్న వయసే ఉంది నా బొంద, 10 ఏళ్ల క్రితం వరకు కూడా, మోడీ రాకముందు వరకు కూడా కరెంట్ ఎట్లా ఉండేది, కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎత్తుక్కునేవాళ్ళం. గొప్పగా చెప్పేది ఏంటంటే 7 గంటలు కరెంట్ ఇస్తాం మీకు, పల్లెల్లో రాత్రిపూట చీకటి లేకుండా ఇస్తాము అట్టా చెప్తుండేవాళ్ళు. రాత్రిపూట్ల ఫ్యాన్లకు ఇబ్బంది లేకుండా ఇస్తామని చెప్పడం ఎన్నికల హామీలు ఆ రోజుల్లో. అప్పట్లో కాంగ్రెస్ అనుకుంటా కదా 9 గంటల కరెంట్ ఇస్తాం అధికారంలోకి వస్తే అంటే అది వేరు, అది వీళ్ళకి ఉచిత విద్యుత్ రైతులకి. అది కాకుండా మామూలుగా మనకి ఈవెన్ మీకు గుర్తుంటే కంపెనీలు కూడా పరిశ్రమల కూడా ఆపిచ్చేవాళ్ళు ఎండాకాలం, జనాలు వాడుకోవాలి కరెంట్ అని చెప్పేసి, వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేవాళ్ళు మేము ఎట్ట నడపాలనేది. 2014 ముందు అంత జరిగింది అంతే కదా. అవును, మాకు గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా ఉంటుంది సార్, ఎందుకంటే రైస్ మిల్లు ఎక్కువ ఉంటాయి మాకు చుట్టుపక్కలంతా. వాళ్ళు నైట్ ఇవే ఆన్ చేశారంటే మొత్తం అది వోల్టేజ్ డౌన్ అంటారు కదా, అట్లా ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగవు అనమాట. ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్ లేండి. అందుకనే 2014 తర్వాత